విధానం ద్వారా పతనం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు ఎవరెవరు కలిసి చేశారో మనందరం కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం జరిగింది, అసలు ఈ నేపథ్యం ఏంటి, జగన్ గారి తల్లి మీద కేసు ఏం పెట్టారు, కేసు పెట్టారా, షర్మిల గారిని ఏంటో చెప్పారుగా, ఏ చెల్లికి కష్టం రాకూడదు, షర్మిల గారికి నిజంగానే కష్టం వచ్చిందా, అలాగే మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో, నిజంగానే జగన్ గారిలో మస్తు షేడ్స్ ఉన్నాయా, ఇంట్లో చెల్లి మీద కేసు పెట్టాడా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి పైత్యం కదా. ఈ పైత్యం గురించి మొత్తం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. రాజశేఖర రెడ్డి గారు మరణించక ముందే ఆయన పిల్లలకి ఆస్తులు పంచడం జరిగింది. దానిలో జగన్ గారికి ఇచ్చారు, షర్మిలమ్మ గారికి కూడా షర్మిలమ్మ గారికి ఇచ్చారు. బంజారాయిల్స్లో రోడ్ నెంబర్ 2లో 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, బహుశా సాండూర్ పవర్ అయి ఉంటుంది, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు అండ్ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్ లైసెన్సెస్, అలాగే